మన పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్తారు. సేవ గురించి రాశారు కొంతమంది. రాసిన వాళ్ళు ఎవరో మీరు వినండి. సేవ చేయాలని ఆశ కలిగి సేవ గురించి రాశారు రకరకాల ప్రశ్నలు. వాటన్నిటికీ దైవజనులు జవాబునిస్తారు. రైట్. మూడు ప్రశ్నలు ఉండి నా దగ్గర. పరిచర్యకి ట్రైనింగ్ అవసరమా? పరిచర్యకి పెళ్లి చేసుకొని చేయాలా, చేసుకోకుండా పెళ్లి చేసుకోకుండా చేయాలా? మూడోది, చిన్నప్పుడే సమర్పణ చేసుకుంటే మరి పని చేయకూడదా? ప్రైజ్ ది లార్డ్. రైట్, అర్థమైందని చెప్పి రైట్. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. రైట్. చివరి వినపడుతుందా? రైట్. పరిచర్య అనుభవానికి చిన్నతనంలోనే సమర్పించుకుంటే ఆ వ్యక్తి పెళ్ళయ్యేలోగా సొంత పనులు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అభిషేకం తీసుకునేదాకా సొంత పనులు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే సొంత పనులు చేసుకుంటా సేవా పరిచర్యలో ట్రైన్ అవ్వాలి. రెండో ప్రశ్న ఏముందంటే ట్రైనింగ్ అవసరమా అని. అవసరమే, ట్రైన్ అవ్వాలి. దేవుని చేతిలో ట్రైన్ అవ్వాలి, దైవజనుని చేతిలో ట్రైన్ అవ్వాలి. ట్రైన్ అవ్వకుండా అంటే అనుభవాన్ని సంపాదించకుండా సేవ చేయలేము. సేవ అనేది ఆషామాషిగా చేసేది కాదు. కాబట్టి చిన్నప్పటి నుండే సమర్పణ ఉంటే పని చేసుకుంటా చక్కగా ట్రైనింగ్ తీసుకుంటా ఉండాలి. దాని బైబిల్ బాగా చదవాలి. బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ కాదు, మళ్ళీ అది కూడా చెప్తున్నాను. యేసయ్య పాదాల దగ్గర ట్రైనింగ్ అవ్వాలి, దైవజనుని చేతి కింద ట్రైనింగ్ అవ్వాలి. బైబిల్ కాలేజీలో డిగ్రీ చదివితే ట్రైనింగ్ అనుకుని సేవకి వెళ్తున్నారు కొంతమంది, అది కూడా కాదు. దైవజనుని చేతి కింద కొన్ని అనుభవాలు నేర్చుకోవాలి. సర్టిఫికేట్లు రాగానే బడిలో కాలేజీలో టీచర్ పోస్ట్ వచ్చినట్టు కాదు ఇది, లేకపోతే ఇంకేదో ఉద్యోగం వచ్చినట్టు కాదు. ఇది ఉద్యోగం కాదు. కాబట్టి ట్రైనింగ్ అవసరమే. బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అవసరం, దైవజనుని చేతి కింద ట్రైనింగ్ అవసరం, దేవుని దగ్గర అనుభవాల ట్రైనింగ్ కూడా అవసరం. ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే సేవ చేయాలి. అక్కర్లా, పెళ్లి చేసుకుని సేవ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సమర్పణ కలిగిన వాళ్ళు పెళ్ళి లేకుండా చేసుకుంటారు, సమర్పణ కలిగిన వాళ్ళు పెళ్ళి లేకుండా చేస్తారు. సమర్పణ అక్కర్లేదులే అనుకుంటే పెళ్లి చేసుకునైనా ఇద్దరు కలిసి చక్కగా భార్య భర్త ఇద్దరు కలిసి కమ్మగా సేవ చేయవచ్చు. అది ప్రభుకు మహిమ కలుగును గాక.